వెళ్ళిందంట. కింద వచ్చిన చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. అందరి మీద ఉన్నది ఒక్క ఆత్మే అవదు. అందరి మీద పరిశుద్ధాత్మే ఉంటదనే భ్రమను ఎట్టి పరిస్థితులలోనూ కలిగి క్రైస్తవులు ఉండకూడదు. ఎందుకనంటే ఏ క్షణమందు దైవాత్మ వస్తుందో, ఏ క్షణమందు దురాత్మ వస్తుందో ఎవ్వరికి తెలియదు. ఇదిగో ఆత్మలను పొందుకుంటున్నటువంటి వారి క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరిలో పరిశుద్ధాత్మ, ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వారి మీద పరిశుద్ధాత్మ, ఎవరు తమ క్యారెక్టర్ ను అపవిత్రపరుచుకుంటారో వారిలోనికి వారికి తెలియకుండానే దురాత్మ వచ్చిన సంగతిని కూడా గ్రహించక మేము ఇంకనూ పరిశుద్ధాత్మతోనే ఉండాము అనే భ్రమలో ఉంటే ఆ భ్రమ కలిగించు దగ్గరికి గనక ఆత్మను పొందుకోవాలనే ఆతృత కలిగి తైలాభిషేకం అని పరుగులెత్తారనుకోండి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆత్మే మీ